ఆచి చికెన్ మసాలా. తిరుపతి శేషాచల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. మొదటిసారి శేషాచల అడవుల్లో ట్రాప్ కెమెరాకు పెద్ద పులి కదలికలు కనిపించాయి. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంకటగిరి రేంజ్లోని వెంబలూరు బీటి పరిధిలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నల్లమల్ల అడవుల నుంచి లంకమల్ల మీదుగా శేషాచల అడవుల్లోకి వచ్చినట్లు గుర్తించారు. గతంలో తలకొన్న రేంజ్లో సంచరిస్తున్నట్లు అనుకున్నప్పటికీ దానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. తిరుపతి అటవీ శివారు ప్రాంతంలో ఇప్పటికే చిరుతల సంచారంతో ప్రజలు భయపడుతుంటే ఇప్పుడు పెద్ద పులి సంచారంతో మరింత ఆందోళన మొదలైంది. వెంటనే అటవీ అధికారులు స్పందించి వాటిని బంధించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. మధుసూదన్, తిరుపతి జిల్లా శేషాచల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. ఇప్పటివరకే చిరుతల సంచారంతో తరచూ వార్తల్లో నిలిచే శేషాచలం అడవుల్లో తాజాగా పెద్ద పులి కదలిక తొలిసారిగా ట్రాప్ కెమెరా కూడా చిక్కాయి. అయితే వెంకటగిరి రేంజ్ పరిధిలోని వెంబలూరు బీట్లు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో పెద్ద పులి కదలికలు నమోదయ్యాయి. దీంతో అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పులి కదలికలపై ప్రత్యేకంగా ఉండి నిఘా పెట్టారు. అటవీ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ పెద్ద పులి నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి లంకమల్ల మీదుగా శేషాచలం అడవిలోకి వచ్చినట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ పులి ఏ మార్గంలో వచ్చింది, ప్రస్తుతం ఏ ప్రాంతంలో సంచరిస్తుంది, ఏ దిశగా కదులుతుంది అనే అంశాలు కూడా అటవీ అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. గతంలో తలకోన రేంజ్ లోని పెద్ద పులి సంచరించినట్లు కూడా సమాచారం వచ్చినప్పటికీ అప్పట్లో పులి సంచారాన్ని నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు లభించలేదు. తాజాగా వెంబలూరు బీటెక్ ట్రాప్ కెమెరాకు పులి కదలికల చిక్కడంతో శేషాచలం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచార వాస్తవమైన అధికారులు కూడా నిర్ధారించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో ఇప్పటికీ చిరుతల సంచారం కొనసాగుతుంది. తిరుమల శేషాచలం పరిసరాలలో చిరుతల కదలికను గుర్తించేందుకు అటవీ శాఖ ట్రాప్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా కొనసాగిస్తుంది. ఇదే క్రమంలో పెద్ద పులి కదలికలు కూడా కెమెరాకు కూడా చెక్కాయి. పులి సంచారం నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. పులి కదలికల నమోదైన ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను కూడా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పులి కదలికల దిశను గుర్తించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు నిఘా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు పెద్ద పులి సంచారం వెలుగులోకి రావడంతో అటవీ ప్రాంతానికి సమీపంలో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే పులి ప్రస్తుతం అటవీ ప్రాంతంలోనే సంచరించినట్లు కూడా తెలిసి ఉండడంతో ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని అధికారులు కూడా సూచిస్తున్నారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రుల్లో వేటలో అటవీ మార్గంలో రాకపోకలు సాగించేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. పులి కనిపించిన దాని దగ్గరికి వెళ్లడం, వెంబడించడం, ఫోటోలు లేదా వీడియోలు తీసేందుకు ప్రయత్నం చేయకూడదని కూడా అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. పులి కదలికలకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారులు కూడా తెలియజేయాలని సూచిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిస్థితి అధికారులకు ఎప్పుడప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం నల్లమల్ల నుంచి లంకమల్ల మీదుగా శేషాచలం వచ్చినట్లు కూడా భావిస్తున్న ఈ పెద్ద పులి ఏ ప్రాంతంలో సంచరిస్తుంది, తదుపరి ఏ దిశగా కదులుతుందని అంశం అటవీ శాఖ దృష్టి సారించింది. మొత్తం చూసుకుంటే శేషాచలం అటవీ ప్రాంతంలో తొలిసారి ట్రాప్ కెమెరాలకు పెద్ద పులి కదలికలు చిక్కడం ఇప్పుడు తిరుపతి జిల్లాలో చర్చనీయంగా మారింది. ఇప్పటికీ చిరుతల సంచారంతో అప్రమత్తంగా ఉన్నట్టు అటవీ శాఖ అటు తాజాగా పెద్ద పులి కదలికలు మరో కీలక అంశంగా మారాయి. పులి కదలికలపై ట్రాప్ కెమెరాల ద్వారా నిఘా కొనసాగుతుండగా అటవీ అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు కూడా అధికార సూచనలను పాటు జాగ్రత్తగా ఉండాలని కూడా అటవీ అధికారులు కూడా కోరుతున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ మధుసూదన్.